ఓం నమో భగవతే వాసుదేవాయ. మనం విరాట పర్వాన్ని మొదలు పెడుతూ విరాట పర్వం నుంచి మిగిలిన 15 పర్వాలు కూడా రాసినటువంటి తిక్కన గారి గురించి తెలుసుకుంటున్నాం. ఆయనకి హరిహరనాథుడు దర్శనమిచ్చి ఆ భారతాన్ని ఆంధ్రీకరించాక నాకు అంకితం ఇస్తావా అని అడిగినందుకు ఆయన ఎంతో సంతోషించి ఆ విరాట పర్వం దగ్గర నుంచి రాయడాన్ని మొదలుపెట్టారు అని తెలుసుకుంటున్నాం. ఉద్యోగ పర్వంతో కలిపి విరాట పర్వం దగ్గర నుంచి 18 పర్వాలను పండితులు సంతోషించేటట్టుగా, భగవద్భక్తులైన వారు చదువుకుని పొంగిపోయేటట్టుగా నేను ఈ భారత కథనంతటిని ఆంధ్రీకరిస్తాను అని ప్రతిజ్ఞ చేశారు తిక్కన గారు. ఆయన సంకల్పం ఎంత గొప్పదో చూడండి. తిక్కన గారు అటువంటి సంకల్పం చేసి ఉండకపోతే తెలుగు భాషలో మహాభారతాన్ని మనం ఇలా చదువుకోవడానికి కానీ వినడానికి కానీ అవకాశం ఉండేదే కాదు. కాబట్టి తిక్కన గారికి మనం రుణపడిపోయే ఉన్నాం. అటువంటి మహానుభావుడు కనుకనే ఆయన గురించి ఒక మాట అంటారు, పంచమవేద రూపమైన భారతాన్ని ఆంధ్రభాష చేసినవాడు ఏ మహానుభావుడి పేరు చెప్పుకున్నంత మాత్రం చేత పాపాలన్నీ తొలగిపోతాయో అటువంటి తిక్కన గారికి ఆయన మహాపురుషుడు అనే ఉద్దేశంతో తల వంచి నమస్కరించవలసింది అని అంటూ ఉంటారు. అటువంటి తిక్కన గారికి హరిహర దర్శనం అయ్యింది. ఆ సందర్భంలో హరిహరనాథుడు తిక్కన గారు అడిగిన పద్యం మహాభారతంలో మకుటాయమాయనమైనటువంటి పద్యం. రామచంద్రమూర్తికి తన భాగవతాన్ని అంకితం ఇస్తాను అన్నారు పోతన గారు. తిక్కన గారు నేను అంకితం ఇస్తాను అని అడగడం కాదు, నాకు అంకితం ఇయ్యి అని భగవంతుడు ఆయనను అడిగాడు. అడగడం కూడా ఎంత గొప్పగా అడిగాడంటే, తెలుగు భాష వినిర్మింప దివురుటరయ భవ్య పురుషార్థ తరుపక్వ ఫలము కాదే, దీనికెద నీయకుని వేట్కనూని కృతిపతిత్వ మర్దించి వచ్చిది తిక్క శర్మ అన్నారు. ఆ పిలవడం కూడా ఎంత అందమైన పిలువో చూడండి. ఓ తిక్క శర్మ, నేను నిన్ను అర్థించడానికి వచ్చానయ్యా అన్నాడు. వేదములనే చెట్టు చివర పండిన పండు పంచమవేదమైనటువంటి భారతం కదండి. కాబట్టి అందులో ప్రస్తావన చేయబడిన ధర్మం అన్నది లేదు, చేయబడని ధర్మం అనేది లేదు. అటువంటి దానిని ఆంధ్రీకరించడం కోసమని చెప్పి సిద్ధపడిన ఓ తిక్కశర్మ, నీవు ఆంధ్రీకరిస్తున్న ఈ భారతాన్ని నాకు అంకితం ఇయ్యి అని అడగడానికి, నిన్ను అర్థించడానికి నేను వచ్చాను అన్నాడు హరిహర స్వరూపమైన ఆ పరమాత్మ. తిక్కన గారు ఎంతో సంతోషించి హరిహరనాథుడిని ఒక కోరిక కోరాడు. పోతన గారు ఏం అడుగుతారో తిక్కన గారు కూడా అదే అడుగుతారు కదండి. పోతన గారు కూడా భాగవతాన్ని ఆంధ్రీకరించే సమయంలో శ్రీ కైవల్య పదము చేరుటకు మాత్రమే నేను భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను అన్నారు. శ్రీ కైవల్యము అనే మాట అద్వైత సాంప్రదాయానికి చెందింది. పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్యున స్థితి కొరకు నేను ఆంధ్రీకరిస్తున్నాను అని చెప్పుకున్నారు. ఇంతకు నేర్చు నీకు ఒక ఇంతటిలోన మదీయవాణి అత్యంత విభూతి పెంపసగునట్టి నిన్ను కొనియాడచేత తానెంతటి పెద్ద నీ కరుణ నిట్టు పదస్తుండనైతి, ఇంకా జన్మాంతర దుఃఖములు తొలగునట్లుగా చేసి సుఖాత్ము చెయ్యవే అని అడిగారు. శాశ్వత శివసాయుజ్య స్థితి కొరకు నేను ఆంధ్రీకరిస్తున్నాను అని చెప్పుకున్నారు. తిక్కన గారు కూడా హరిహరనాథుడిని అడిగినప్పుడు ఆయన అడిగిన కోరిక కూడా ఇదే. నేను ఆంధ్రీకరిస్తున్న భారతం అంతటి సమున్నత స్థాయి పొందుతుంది అంటే స్వామి, అది కేవలం నా గొప్పతనం కాదు, అది నీ అనుగ్రహం. నువ్వు నన్ను ఆంధ్రీకరించు అని ఆజ్ఞాపించడం వలన నాకు ఆ శక్తి కలిగి నేను ఆంధ్రీకరించగలుగుతున్నాను. తండ్రి, నాది ఒక కోరిక. మళ్ళా జనన మరణ చట్రంలో నేను ఇరుక్కోకుండా, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా, ఇదే చిట్ట చివరిసారి ఈ శరీరం పడిపోవడమై నేను మళ్ళా పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్ష పదవిని నాకు లభించుగాక. అలా నీవు నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేశాడు. దాంతో హరిహరనాథుడు, జనన మరణములనే సంసార ప్రవాహంలో మళ్ళీ నువ్వు పడిపోవలసిన అవసరం లేకుండా ఉండాలి అంటే ఒక వెలుగు ఒకటి నీకు రావాలి. ఆ వెలుగు నీకు నా అనుగ్రహం చేత సిద్ధిస్తోంది అన్నారు. వెలుగు అంటే జ్ఞానం, అదే కాంతి, అదే ఆత్మ. నీవే ఆత్మ అని తెలియబడుతోంది. నీవు జీవ బ్రహ్మైక్య సిద్ధిని పొందుతున్నావు. ఆ వెలుగును నా చేత నీవు పొందుతున్నావు కనుక ఇక నువ్వు జనన మరణ చక్రం నందు పడవు, సంసారం నందు ఉండమన్నది తటస్థించదు. ఇదే నీకు చిట్ట చివరి జన్మ. ఈ శరీరం ఈసారి పడిపోవడమే ఆఖరిసారిగా శరీరం పడిపోవడం. వేరొకసారి నువ్వు పుట్టవు కనుక ఇంకొకసారి శరీరం పడడం ఉండదు అన్నాడు. ఈ స్థితి మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి సంకల్పించిన తిక్కన గారికి హరిహరనాథుడు తనంత తానుగా నడిచి వచ్చి కొమ్మన గారితో తనను తాను పరిచయం చేయించుకుని కృతిపతిత్వాన్ని అర్థించి తిక్కన గారికి ఇచ్చిన గొప్ప వరం అండి.
అటువంటి తిక్కన గారికి మనం వారసులం అవ్వడం, అటువంటి తిక్కన గారు రచించిన తెలుగు భారతాన్ని మనం చదువుకోగలగడం, తెలుగు వాళ్ళం అయినందుకు మనందరం కూడా చాలా పొంగిపోవలసినటువంటి విషయం. కాబట్టి మనం రుణపడి ఉన్నాము అంటే ఈ కవిత్రయానికే. తిక్కన గారికి అందులో అన్ని పర్వాలు రాశారు కాబట్టి అది కూడా ఆయన హరిహరనాథుడి దర్శనంతో ఈ పర్వాలన్నింటినీ రచించి ఆయనకి అంకితం ఇచ్చేసి మళ్ళీ జన్మంటూ లేకుండా చేసుకున్నారు కాబట్టి ఆయనకి సర్వదా మనం రుణపడిపోయే ఉంటాం. కాబట్టి ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి వారు తిక్కన గారు. ఆయన రాసినటువంటి పర్వాలలో మొట్టమొదటి పర్వం విరాట పర్వం. కాబట్టి ఇప్పుడు మనం విరాట పర్వ కథలోకి ప్రవేశిద్దాం. ధర్మరాజు గారు తన చుట్టూ ఉన్న బ్రాహ్మణులతో మాట్లాడుతున్నాడు. 12 సంవత్సరముల అరణ్యవాసం చేయడం ఒక రకంగా తేలికే. ఒక్కటి వదిలిపెట్టగలిగితే అది తేలిక. నేను ఇన్ని భోగాలు అనుభవించిన వాడిని ఇలా అడవిలో ఉండడమా అన్న బాధ ఒక్కటి విడిచిపెట్టగలిగితే ధర్మరాజు గారు ఎన్ని సౌఖ్యాలు పొందాలో అన్నింటినీ అక్కడే పొందేశారు. ఆయనకి మహాత్ముల సందర్శనం అయ్యింది. ప్రత్యేకించి ఆరణ్య పర్వంలో మార్కండేయ మహర్షి వచ్చారు. ఆయన వచ్చి జనన మరణాదుల గురించి, సంసార చక్రం గురించి ఆరణ్య పర్వంలో ధర్మరాజుకి బోధ చేస్తారు. ఈ బ్రహ్మాండంలో ఎన్ని రకాల తీర్థాలు ఉన్నాయో, ఎన్ని పుణ్యనదులు ఉన్నాయో, ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో వాటన్నిటి గురించి ఆయన చెబుతారు. అన్నిటినీ ధర్మరాజు గారు విన్నాడు. ఆయన వాసానికి వచ్చినప్పుడు ఆయన తమ్ముళ్ళైన భీమార్జున నకుల సహదేవులు ద్రౌపదీదేవి వచ్చారు. కుంతీదేవి రాలేదు. కుంతీదేవి వారి భార్య అయిన ద్రౌపదీదేవికి అప్పచెప్పేసింది. బ్రాహ్మణులు మాత్రం ధర్మరాజు గారిని విడిచిపెట్టకుండా ఆయనతో పాటు ఆరణ్యానికి వచ్చేశారు. ఇప్పుడు ఆ బ్రాహ్మణులందరూ ఇంతకాలం ధర్మరాజు గారితో ఉన్నారు. ధర్మరాజు గారు ఆరణ్యవాసంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆయనతో ఉన్నారు. ఇప్పుడు ఆయన అజ్ఞాతవాసంలోకి వెడుతున్నారు. అంటే ఆయన ఎవరో ఎవరికీ తెలియకూడదు, ఆయనను ఎవరూ గుర్తుపట్టకూడదు. కానీ గుర్తుపట్టడానికి వాళ్ళ రూపాలే చాలు. వాళ్ళవి దేవతా స్వరూపాలు కదండి. వారి విగ్రహాలు అలా ఉంటాయి. అంటే శరీర సౌష్ఠవం అలా ఉంటుంది. అటువంటి వాళ్ళని ఎవరు గుర్తుపట్టకుండా ఉండడం ఎలాగా? అది చాలా కష్టమైన విషయం. అందుకే అజ్ఞాతవాసం చేయడం అంటే సముద్రం చెలియకట్ట దాటకుండా ఉండడం అని అంటూ ఉంటారు. అజ్ఞాతవాసం పాండవుల కష్టానికి పరాకష్టండి. అంత ఓర్పు వహించారు పాండవులు. ఇది మామూలు కష్టం కాదు. వీరి కష్టం ఒక ఎత్తు, యాజ్ఞసేని అయినటువంటి ద్రౌపదీదేవి కష్టం ఇంకొక ఎత్తు. ధర్మజుడు ఇప్పుడు తాను ఉన్న ఆశ్రమాన్ని, తాను ఉన్న పర్ణశాలను విడిచిపెట్టేసి ఎక్కడికి వెడుతున్నాడో, ఏ రూపంతో ఉంటాడో, ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియని రీతిలో తన తమ్ములతో భార్యతో కలిసి వెళ్ళిపోవాలి. రాజాధిరాజు, చక్రవర్తి, సమస్త లోకాల చేత గౌరవించబడినవాడు చిట్ట చివరికి ఏ స్థితిలో పెడుతున్నాడు అంటే తనంత తానుగా తానెవరో కూడా ఎవరికీ తెలియకూడదు అనేటటువంటి స్థితిలో పెడుతున్నాడు. ఎంత కష్టమే రానివ్వండి, ఏడాది పాటు నేను ఇంతటి వాడిని, నా పట్ల ఇలాగ ప్రవర్తించడమా అన్నమాట తన నోటి వెంట రాకుండా ఓర్చుకోవాలి. ఆఖరికి విరాటరాజు గారు పాచికలు తీసి కొట్టారండి ఆయన్ని. కొడితే దెబ్బ తగిలి నెత్తురు కారింది. ధర్మరాజు గారు భరించాడు. అర్జునుడిని లోపలికి రావద్దని చెప్పండి అన్నాడు. ధర్మరాజు గారి నెత్తురుని కానీ అర్జునుడు చూసినట్లయితే అతను విరాటరాజు గారిని చంపేస్తాడు. అది ధర్మరాజు గారి ఓర్పు అంటే. ధర్మరాజు అంటే అంతటి మహాత్ముడు. అందుకే ఆయన పేరు చెబితేనే వర్షాలు పడతాయండి. ఆయన పేరు చెప్పుకుంటే చాలు, భగవంతుడు సంతోషిస్తాడు. అజ్ఞాతవాసాలోనికి వెడుతూ ఆయన మొట్టమొదట మాట్లాడింది బ్రాహ్మణులతోటే. అటువంటి ధర్మరాజు గారు బ్రాహ్మణుల వంక చూసి చెబుతున్నాడనమాట, మీరందరూ ఇక నాతో కలిసి రావడానికి అవకాశం లేదు. నేను అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలి. అజ్ఞాతవాసం కానీ సరిగా పూర్తి చేయలేకపోయినట్లయితే మళ్ళా 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఇంతటి మహావీరుడైన భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీదేవి ఎన్నో కష్టాలు పడ్డారు. కష్టాలకు చిట్ట చివరకు వచ్చారు. ఈ ఏడాది గడవాలి అంటే ధర్మరాజు ఎవరి ఆశీర్వచనాన్ని ఆపేక్షిస్తున్నాడో చూడండి. వేదాన్ని నమ్ముకున్న వాళ్ళు, వేదం చదువుకున్న వాళ్ళు, భగవంతుని యందు భక్తి కలిగిన వాళ్ళు, నిత్యతృప్తులైన వాళ్ళు, ఎప్పుడూ సంతోషంతో ఉండేవాళ్ళు, ఇది లేదని ఏడవని వాళ్ళు, అసలు ప్రపంచమంతా తనకే ఉంది అన్నంత ఆనందంతో ఉండేవాడు, ఇది లేదు అన్న బాధ లేనివాడు ఎవడు ఉంటాడో అటువంటి బ్రాహ్మణుల ఆశీర్వచనాన్ని అడుగుతున్నాడు. కానీ మనస్సునందు మాత్రం కొంచెం కృంగాడు. ఇంత ధర్మరాజుకి ఈ బాధ ఉంది. అజ్ఞాతవాసంలోకి వెళ్ళవలసి వస్తోంది, మనం చాలా కష్టంలోకి వెడుతున్నాం, నాతో పాటు తమ్ముళ్ళు కూడా చాలా కష్టపడాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన బ్రాహ్మణులతో అన్నాడు, ఇంతకాలం మీరు మాతో వచ్చారు, కాలం ఒకలా వెళ్ళిపోయింది. 12 సంవత్సరాల కాలం తెలియలేదు. మీరు మంచి మాటలు చెప్పారు, మేము ఆ మాటలు వింటూ వచ్చాం. చక్కగా ఏదో కాలం గడిచిపోయింది. ఇది 13వ ఏడు.
ఇది అజ్ఞాతవాసానికి సంబంధించిన కాలం. మాకు అగ్ని పరీక్ష. మేము ఎన్ని కష్టాలు పడ్డామో మీకు తెలుసు. ఈ మా అజ్ఞాతవాస కాలం నియమభంగం లేకుండా ఎవ్వరికీ మేము తెలియకుండా మా అజ్ఞాతవాసం పూర్తి అవ్వాలి అని మీరు మమ్మల్ని ఆశీర్వదించేసి పంపించవలసింది అని అడిగాడు. అడిగితే ఆయన వినయానికి ఆ బ్రాహ్మణులు ఎంతో సంతోషించారు. తప్పకుండా వెళ్ళిరండి అని అన్నారు. అన్న తర్వాత ధర్మరాజు గారు బ్రాహ్మణులతో ఒక మాట చెప్పారు. ఇన్ని కష్టాలు పడుతున్నామే, లోకంలో మా అంత కష్టాలు పడిన వారు ఎవరైనా ఉన్నారా? ఇంతింత పరాక్రమలు ఉండి, ఇంత శక్తి ఉండి ఏం నేరం చేశామని మాకు ఈ కష్టం? పాచికలు ఆడడానికి రమ్మనమంటే వెళ్ళడం రాజు ధర్మం. ఆ మిష పెట్టి శకుని ధర్మరాజును రెచ్చగొట్టాడు. నీవు చక్రవర్తివై ఉండి పాచికలు ఆడడానికి రమ్మంటే రానంటావేమిటి అని రెచ్చగొట్టాడు. రెచ్చగొడితే పాచికలు ఆడాను. ఆడిన పాచికలు ధర్మబద్ధమైన పాచికలు కావు. మాకు ఇంత దారుణమైన కష్టాలు వచ్చాయి. ధర్మాన్ని నమ్ముకుని ఉన్నాం. ఇంతగా మాతో సమానంగా కష్టాలు పడ్డవారు ఎవరైనా ఉన్నారా లోకంలో అని అడిగాడు. ఈ ప్రశ్న ఇంతకు ముందు కూడా ఆరణ్య పర్వంలో ఆయన అడిగారు. అప్పుడు కూడా ద్రౌపదీదేవి గురించి ఆవిడ ఎందుకు అన్ని కష్టాలు పడుతోంది, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అసలు భారతం చదవడం అంటే కేవలం భారత కథ చదువుతున్నామని దానిని మనం చదవకూడదు. ఇక్కడ ధర్మరాజు చాలా పెద్ద ప్రశ్న వేస్తున్నాడు కదండి. ధర్మరాజు గారు మాట్లాడడం, ధర్మరాజు గారు ప్రశ్న వేయడం అంటే అది అంత తేలికైన విషయం కాదు అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ధర్మరాజు నైరాస్యానికి గురయ్యాడు, అంటే నిరాశకి గురయ్యాడు. ఆయనలో నిస్పృహ వచ్చింది, బాధ కలిగింది. తాము చాలా కష్టపడుతున్నామని చెప్పి ఆయన దుఃఖానికి లోనయ్యాడు. ధర్మరాజు అంతటి వాడు దుఃఖానికి లోనైపోతే ఇక పాండవులకు రక్షణ లేదు, అంతే కదండి. ఆయనే పెద్దవాడు ఆ ఇంటికి. అటువంటి వాడు నిరాశ పొందితే మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు ఆయనను సహజ స్థితిలోకి తీసుకురావాలి. ఆయన సహజ స్థితిలోకి వచ్చేటట్టుగా మాట్లాడడం అంటే అందరూ మాట్లాడలేరు. ఆ మాట్లాడడానికి ఒక శక్తి ఉండాలి. ఆయనకి బోధ చెయ్యాలి అంటే దానికి ఒక స్థితి ఉండాలి. దానికి కొంత శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ధర్మరాజుకి బోధ చేయడం కుదరదు. ఏమీ తెలియని వాడికి చెప్పవచ్చు. అన్నీ తెలిసి ఉన్నవాడే బెంబేలు పడిపోతే ఆయనకి మనం చెప్పగలిగేది ఏముంటుందండి? ఒక్కటే చెప్పాలి. ఇన్నీ తెలిసి ఉన్న మీరు బెంబేలు పడిపోతే ఇంక మేము ఎవరికి చెబుతాం అని కదా చెప్పాలి. మనం సాధారణంగా వింటూ ఉంటాం, కష్టాలు వచ్చినప్పుడు అన్నీ తెలిసి ఉన్నవాడు కూడా విచలితుడు అవుతూ ఉంటే ఈ మాటే అంటూ ఉంటారు. మీరు 10 మందికి చెప్పవలసిన వాడు మీరే ఇలా బాధపడిపోతే ఇంక మేము ఇంకెవరికి చెప్పుకుంటామండి? అదీకాక మేము మీకేం చెప్పగలం అంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజుతో ఈ మాట అనడానికి అర్హుడైన వాడు ఎవడు ఉంటాడు ఆయన దగ్గర? ఎవరో ఒకళ్ళు ఉండాలి కదండి. ఆయన సంశయాన్ని తీర్చాలి కదా. ఆయన నీరసపడిపోయాడు కదా. ఆయనలో మళ్ళీ ఉత్సాహాన్ని తీసుకురావాలి కదా. కాబట్టి ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఉండకపోతే ఇప్పుడు ఆయన అడిగిన దానికి జవాబు చెప్పడం కుదరదు. ఎవడు ఇప్పుడు పెద్దరకం తీసుకుని మాట్లాడుతున్నాడో ఆయన ఖచ్చితంగా పెద్దరకం ఉన్నవాడు. అటువంటి మాటలను ఇప్పుడు దౌమ్యుడు మాట్లాడుతున్నాడు. దౌమ్యుడు ఎవరో తెలుసు కదండి, పాండవులకి పురోహితుడు. దౌమ్యుడు ఎక్కడివాడు, ఎలా వచ్చాడు, పాండవ పౌరోహిత్యం దౌమ్యుడు ఏ కాలం వారి వద్దకు ప్రవేశించాడు, దౌమ్యుడిని భీష్ముడు కానీ ద్రోణుడు కానీ పంపించారా, లేకపోతే ఈ పురోహితుడిని ధర్మరాజు గారు ఎన్నుకున్నారా, లేకపోతే దౌమ్యుడు తనంత తానుగా వచ్చి తాను మనకి పాండవులకి పౌరోహిత్యం చేస్తానని అడిగాడా, దౌమ్యుడు ఎక్కడివాడు అనేటటువంటి ఈ ప్రశ్నలు వేసుకోకుండా మనం భారతాన్ని చదివేస్తే మనం సరి అయిన విచారణ లేకుండా చదువుతున్నాము అనేటటువంటి గుర్తు వస్తుంది. దౌమ్యుడు ధర్మరాజుతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన సామాన్యుడు కాదు, ఖచ్చితంగా ఆయన శక్తివంతుడు. పాండవులు చిన్నతనంలో వాళ్ళని లక్క ఇంట్లో పెట్టి కాల్చివేయడానికి ధార్తారాష్ట్రులు ప్రయత్నించారు. వాళ్ళు దానిలోంచి బయటపడ్డారు. బయటపడి పంచపాండవులు కుంతీదేవితో కలిసి బ్రాహ్మణ వేషాలలో వెళ్ళిపోతున్నారు. అప్పటికి మారువేషంలో తిరుగుతున్నారు. ఎందుకు అలా తిరగడం అంటే లోకంలో ఒక ధర్మ సూక్ష్మం ఉంది. యజ్ఞోపవీతం ఉన్నవాడే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే లోకాన్ని నడిపించగలిగిన నాయకుడు ఉండడు. యజ్ఞోపవీతం వేసుకున్నవాడే అంటే బ్రాహ్మణుడు కనుక ఆత్మహత్య చేసుకుని చనిపోతే లోకాన్ని నడిపించగలిగేటటువంటి నాయకుడు ఎవరూ ఉండడు. యజ్ఞోపవీతం వేసుకున్నాడు కష్టాలకు కదిలిపోకుండా తట్టుకుని తన అనుభవంతో వెనక వాళ్ళని నడిపించగలగాలి. అంతటి పరిస్థితి వస్తే భిక్షాటన చేసైనా బతకాలి తప్పితే తను చావడానికి మాత్రం వీలు లేదు. అందుకని భిక్షాటన చేసి బతికారు పాండవులు. కాబట్టి వీళ్ళకి పాండవులకి పురోహితుడుగా దౌమ్యుడు ఎలా అయ్యాడు అనేటటువంటి విషయం తెలుసుకోవడం కోసం మనం దౌమ్యుడు వృత్తాంతాన్ని కూడా తెలుసుకుందాం. ఇది విరాట పర్వంలోది కాదు, కానీ ఆది పర్వంలోని విషయమే అయినప్పటికీ పాండవులకి దౌమ్యుడు ఏ రకంగా పురోహితుడయ్యాడు అనే విషయాన్ని మనం
కొంత తెలుసుకుని ధౌమ్యుడు పాండవులకి చెప్పిన అంటే ధర్మరాజు గారికి చెప్పినటువంటి ధైర్యాన్ని ఆయన నిరాశపడకుండా ఉండడాన్ని ఏ రకంగా చెప్పాడు అనే విషయం మనం తెలుసుకోవాలి అంటే కొంత మనం ధౌమ్యుడి గురించి కూడా ఆయన వృత్తాంతాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఆది పర్వంలోకి వెడితే అప్పుడు పాండవులు బ్రాహ్మణ వేషంలో లోకంలో తిరుగుతున్నారు. ఒకటి రాత్రి గంగానది ఒడ్డుకి కుంతీదేవితో కలిసి పాండవుల 5గురు అర్ధరాత్రి వేళ నడిచి వెడుతున్నారు. ఆ సమయంలో అంగారపర్ణుడు అనే గంధర్వుడు రాత్రివేళ తన భార్యతో కలిసి కామసుఖాన్ని అనుభవించడం కోసమని గంగానది ఒడ్డుకు వచ్చి రతిక్రీడలో మునిగి ఉన్నాడు. ఆయన వీళ్ళ అడుగుల చప్పుడు విని ఈ గంగానదీ తీరంలో ఉన్న ఈ ప్రాంతం అంతా నా ఆటపట్టు, ఇక్కడకు కేవలం నేను మాత్రమే నా భార్యతో వినోదం కోసం వస్తాను. అసలు లోకంలో ఓ నియమం ఉందండి. అసుర సంధ్య వేళకి ప్రాతః సంధ్య వేళకి ముందు ఉన్న కాలంలో మనుష్యులు భూమి మీద నడవకూడదు, అంటే రాత్రిళ్ళు. ఆ సమయం విషజంతువులకు, భూతాలకి, ఉగ్రమైన ప్రాణులకి, గంధర్వులకి, దేవతలకి మాత్రమే కేటాయింపబడినటువంటి సమయం. ఎప్పుడైతే సాయంకాలం సంధ్యావందనం చేసుకునే సమయం దాటిందో ఇంకా ఉగ్రమైన భూతాలన్నీ కూడా పైకి వస్తాయి. అసురు సంధ్య వేళ పురుగు పుట్రా తిరిగే వేళ. ఆ సమయంలో బయట తిరగడం మంచిది కాదు. కాబట్టి అంగారపర్ణుడు అంటాడు, ఇది కేవలం అర్ధరాత్రి సమయం, ఈ సమయంలో మనుషులు తిరగకూడదు. కాబట్టి మీరు అలివి మీరి వచ్చారు, మీరు రాకూడని సమయంలో వచ్చారు. ఇప్పుడు నేను నా భార్యతో వినోదం అనుభవిస్తున్నాను, మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని నేను నిగ్రహిస్తున్నాను, మీకు ఈ పాటి తెలియదా? ఎంత ధైర్యం చేసి వచ్చారు? ఇక మిమ్మల్ని నేను నడవడానికి అవకాశం ఇవ్వను అని బాణాన్ని తీసుకుని ప్రయోగించాడు. ఇప్పుడు అర్జునుడు చూసి అన్నాడు, ఈ పాటి బాణానికి బెదిరిపోయేవాళ్ళం అనుకోకు, ఉత్తర క్షణంలో నీ బాణాలన్నింటినీ నిగ్రహించి నిన్ను చాప చుట్టి పడిగొట్టినట్టు పడగొడతాను అని తన చేతితో పట్టుకున్న కొరివితో అంగారపర్ణుడు వేసిన బాణాలన్నింటినీ చిందరవందర చేసి తన ధనస్సులో బాణాలను సంధించి విడిచిపెట్టి అంగారపర్ణుడిని కొట్టాడు. కొడితే అంగారపర్ణుడు కింద పడిపోయాడు. ఆయనను ఈడ్చి ధర్మరాజు గారి వద్దకి తీసుకొచ్చారు. ధర్మరాజు గారు కూర్చుని ఉన్నారు. ఇప్పుడు మనం మహాభారతాన్ని కొంచెం జాగ్రత్తగా చదివితే ఒక గమ్మత్తును మనం గమనిస్తాం. ఏంటో తెలుసారా అండి, ధర్మరాజు గారి తమ్ముళ్ళు ధర్మరాజు గారితో విభేదించరు అని మనం అనుకుంటే తప్పే. ధర్మరాజుతో విభేదించకపోవడం అనేది ఎప్పుడూ ఉంటుంది. అంటే ధర్మరాజుతోటి సమానమైన జ్ఞానం ఉంటే, ధర్మరాజు గారి మీద భక్తి ఉంది కానీ గౌరవం ఉంది కాబట్టి అంగారపర్ణుని తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడేశారు. అంటే ఆయనతో సమానంగా ఉండేటటువంటి జ్ఞానాన్ని వీళ్ళు కూడా కలిగి ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు తీసుకువచ్చి అంగారపర్ణుడిని ధర్మరాజు యొక్క కాళ్ళ దగ్గర పడేశారు. వెంటనే అంగారపర్ణుడు అన్నాడు, నేను ఓడిపోయిన వాడిని, నన్ను చంపకండి అని ధర్మరాజును వేడుకున్నాడు. ఆయన భార్య కూడా ధర్మరాజును వేడుకుంది, మీరు రాజులు, మీరు ఈయనను కాపాడండి అంది. ధర్మరాజాదులు ఏ రకంగా ఉన్నారండి? బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. వాళ్ళు రాజులను ఆమె ఎలా కనిపెట్టగలిగింది అంటే వాళ్ళ తేజస్సు తెలిసిపోతోంది, క్షాత్రధర్మం తెలిసిపోతోంది, చేసిన బాణప్రయోగం తెలిసిపోతోంది. ఇప్పుడు ధర్మరాజు గారు అన్నాడు, ధనస్సు చేతిలో లేనివాడు, వెన్నిచ్చినవాడు, యుద్ధభూమిలో కిందకి ఒరిగిపోయినవాడు, శరణార్థిని అన్నవాడిని వీళ్ళని చంపకూడదు. కాబట్టి భీమార్జునులారా అతన్ని వదిలేయండి అన్నాడు. వాళ్ళు వెంటనే అతన్ని వదిలేశారు. ఇప్పుడు ఈ అంగారపర్ణుడు లేచి ఒక చిత్రమైన మాట అన్నాడు. ఇది అసలు భారతం అంటేనండి. అయితే అంగారపర్ణుడు అన్నటువంటి ఆ చిత్రమైన మాట ఏమిటి? దానిని విన్న తర్వాత మనం ఎటువంటి భారతాన్ని మనం చదువుతున్నాం అనేటటువంటి ఆనందాన్ని పొందుతున్నాం, ఎంత ధర్మాన్ని పట్టుకుని ఉన్నవాళ్ళు ఉన్నారు ఈ భారతంలో అనేటటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాం. కాబట్టి అంగారపర్ణుడు అన్నటువంటి ఆ చిత్రమైన మాట ఏది అన్నది మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.